హాయ్ హలో వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. ఎట్టకేలకు చాలా సంవత్సరాలు అంటే 9 సంవత్సరాల తరువాత బాహుబలి 2 రికార్డు బ్రేక్ అయిపోయింది అనమాట. అది ఏ సినిమాతో అనుకున్నారా? మీ అందరికీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. దురంధర్ 2తో అనమాట. నార్త్ అమెరికాలో 9 సంవత్సరాల ముందు మన రాజమౌళి గారు, ప్రభాస్ గారి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 20.78 మిలియన్ కలెక్షన్స్తో రికార్డు క్రియేట్ చేసి ఉండింది అనమాట. ఆ రికార్డుని ఇప్పుడు దురంధర్ 2 కేవలం 10 రోజుల్లోనే బీట్ చేసింది అనమాట. ఇప్పుడు దురంధర్ 2 అక్కడ నార్త్ అమెరికాలో 21 మిలియన్ క్లబ్లో చేరిందనమాట. సో ఈ రికార్డును కేవలం 10 డేస్లోనే మన దురంధర్ 2 బీట్ చేసిందనమాట. ఇప్పటికే దురంధర్ 2 10 డేస్లో ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకుంటే 1250 కోట్ల పైన కలెక్ట్ చేసిందనమాట. ఇది ఇప్పటితో ఆగదనమాట. ఇది ఎక్కడ అవుతుందో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. ఇప్పటికి కూడా బుక్ మై షోలో ట్రెండింగ్లో చూస్తే గంటకు 50K 70K ఇప్పటికీ టికెట్లు తెగుతూనే ఉన్నాయన్నమాట. అంత ఆదరిస్తేస్తున్నారు అనమాట దురంధర్ 2ని. ఇది కేవలం నార్త్ అమెరికాలోనే దురంధర్ 2 బాహుబలి 2ను క్రాస్ చేసిందని కాదు, ఓవరాల్గా కూడా ఎంటైర్ టోటల్ కలెక్షన్ చూసుకుంటే నెక్స్ట్ టార్గెట్ దురంధర్ 2కు బాహుబలి 2, పుష్ప 2 మొత్తం అన్నింటినీ బీట్ చేసేలాగే ఉంది. ఎందుకంటే ఆ రేంజ్లో ప్రేక్షకులు కూడా దురంధర్ 2ని చూస్తున్నారు. సో మనం అయితే ఆశ్చర్యపోనే అక్కర్లేదనమాట. దీని గురించి బాహుబలి 2 ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ గారు కూడా ట్వీట్ చేశారనమాట. బాహుబలి 2ని క్రాస్ చేసింది, చాలా మంచిది, నేను సినిమా చూశాను, చాలా బాగుందని ఆయన కూడా ట్వీట్ చేశారు. ఇది మంచిదే కదా, కొంత మంచి టార్గెట్ పెట్టింది అని ట్వీట్ చేశారనమాట. అది కూడా ఆయన కూడా చాలా ప్రశంసించారనమాట. సో చూద్దాం దురంధర్ 2 అనే సినిమా మొత్తం థియేటర్లోంచి వెళ్ళే లోపల ఏ రేంజ్ రికార్డులు క్రియేట్ చేసి పెట్టి వెళ్ళిపోతుందో చూద్దాం. సో మీ అంచనా ఏంటి? నా అంచనా అయితే నేను ఖచ్చితంగా పుష్ప 2 రికార్డ్ని అయితే బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నాను. సో మీ అంచనా ఏంటి? అసలు దురంధర్ 2 కలెక్షన్స్ ఎక్కడికి వెళ్ళి ఆగుతాయి అనేది మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్లో చెప్పండి. ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.